హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్‌లో ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా అండ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేయడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉంది. మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. సో ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర మెటీరియల్ ఉందండి, కేవలం 99 రూపీస్. సో ఇది మీ గమ్యానికి చేరే మార్గంలో 100కి 100% ఎఫర్ట్ అయితే ఉంటుంది. సో కావాల్సిన వారు మాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 8125642471. మెటీరియల్తో పాటు అండ్ టైం టేబుల్తో సహా 60 డేస్ ప్లాన్ అని చెప్పి టైం టేబుల్తో సహా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉంటాయండి. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా మెరిట్ లిస్ట్ ద్వారా ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మనకి ఇక్కడ జాబ్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుందండి. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 1 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 21 మార్చ్ వరకు అయితే ఉందన్నమాట. సో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి టోటల్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించిన పోస్టులు అనమాట ఇవి. సో టోటల్ మనకి 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఏజ్ వచ్చేసరికి 21 to 35 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి +10 ఇయర్స్. అలా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. సో చూసుకున్నట్లయితే యూఆర్కి 13, ఈడబ్ల్యూఎస్కి 3 అండ్ ఓబీసీకి 19, ఎస్సీకి 12, ఎస్టీకి 4 ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ జాబ్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అనమాట. కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో కాంట్రాక్ట్ బేస్డ్ జాబు. ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయడానికి ఇది రిలీజ్ చేశారు. చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ గల వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ది క్యాండిడేట్ హ్యావింగ్ డొమెకల్ ఆఫ్ ది స్టేట్ అప్లయింగ్ ఫర్. సో పర్టికులర్గా స్టేట్ వాళ్ళ సొంత ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లో అప్లై చేస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ వేకెన్సీస్ని బట్టి ప్రాబ్లం ఏం లేదు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లోనూ లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ జాబ్ గురించి కొన్ని మన డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్కి అచీవ్మెంట్ ఆఫ్ మంత్లీ రెవెన్యూ టార్గెట్ త్రూ డైరెక్ట్ సేల్స్ ఆఫ్ బ్యాంక్స్ ప్రొడక్ట్స్. దీంట్లో మంత్లీ టార్గెట్స్ అనేవి ఉంటాయండి. బ్యాంక్స్ ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేయాలి. లైక్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ సంబంధించిన సేలింగ్ అనేది ఉంటుంది. ఆ మంత్లీ టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన కస్టమర్స్కి ఎక్స్ప్లెనేషన్ అలాంటివి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కండక్ట్ పీరియాడిక్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెషన్ ఫర్ జీడిఎస్ అండ్ ఆన్ ఐపీబీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. జీడిఎస్కి ఐపీబీ ప్రొడక్ట్స్ సంబంధించిన సర్వీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాంటివి అన్నీ ఉంటాయి అనమాట ఈ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి. సో ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబు. సో మనకి 3 ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అనమాట ఇది. 1 ఇయర్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ కాంట్రాక్ట్ బేస్డ్ టైం కూడా పెంచే అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో శాలరీ వచ్చేసరికి 30,000 పర్ మంత్. అండ్ నెక్స్ట్ ఇది ఆన్లైన్లో అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ అనేది ఉందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 150 రూపీస్ అండ్ మిగిలిన వాళ్ళకి 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో రాష్ట్రాల వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు. సర్కిల్ స్టేట్ వైజ్ బ్రేకప్ అని చెప్పి. ఛత్తీస్గఢ్కి వచ్చేసరికి 3, అస్సాంకి వచ్చేసరికి 3, బీహార్కి వచ్చేసరికి 3, గుజరాత్కి వచ్చేసరికి 6, హర్యానాకి 1 అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసరికి 2, కేరళ వచ్చేసరికి 1, మహారాష్ట్రలో 3 అండ్ గోవాలో 1 అండ్ నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్కి 3, మణిపూర్కి 2, మేఘాలయకి 4, మిజోరాంకి 3, నాగాల్యాండ్కి 5, త్రిపురకి 3, పంజాబ్కి 1, రాజస్థాన్కి వచ్చేసరికి 1, తమిళనాడుకి 2 అండ్ పుడుచ్చేరికి 1, ఉత్తరప్రదేశ్కి 1, ఉత్తరాఖండ్కి 2 టోటల్ 51. సో మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి అయితే లేవండి. సో లేకపోయినా సరే మీరు మన దగ్గరలో ఉన్న స్టేట్ తమిళనాడు లైక్ అలా దగ్గరలో ఉన్న స్టేట్కి కూడా అప్లై చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. సో దీని గురించి ఈ వీడియో. సో మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన మెటీరియల్ కావాలన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ఫాలో మీ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్. థ్యాంక్ యూ సో మచ్.